నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. గణతంత్ర దినోత్సవ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు. అతిథులను ఆహ్వానించడంలో ప్రోటోకాల్ ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. సీటింగ్, స్టాల్స్ ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, ఆయా శాఖలలో సాధించిన విజయాలను తెలియజేసేలా శకటాలను రూపొందించాలన్నారు. పెరేడ్ గ్రౌండ్లో ప్రదర్శన అనంతరం శకటాలు నగరంలోనూ ప్రదర్శించేలా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లాలోని దూర ప్రాంత విద్యార్థులు కూడా పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రాంగణంలో ఈ వేడుకలు పూర్తయ్యేంత వరకు అగ్నిమాపక, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుండి కలెక్టరేట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ బాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Ground and dias preparation to parade ground with ASP గారిని చెప్పడం జరిగింది. ఈ గ్రౌండ్ లెవెలింగ్ చేయాల్సిన ఇట్లాంటి పెట్టకుండా ఓన్లీ ఫ్లవర్స్ వరకు పెడితే బాగుంటుంది. సో బేసిక్లీ ఫస్ట్ పోలీస్ బందోబస్త్, ఎస్పీ ఓవర్ బేసిక్ పరేడ్ గ్రౌండ్ ప్రిపరేషన్స్, పరేడ్ training and other items. I think actually uన్నారు. So he will take care of this parade ground preparations and stage and other items. Entry and exit plan to VIPs and other in parade grounds to be prepared. So invitations to all the VIPs and VVIPs given జరుగుతుంది. సో దాని గురించిన లిస్ట్ తీసుకొని సో వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. దెన్ వన్స్ టాటూస్ ఈ పరేడ్ గ్రౌండ్ నుంచి బయటకు పడుతున్నప్పుడు ఐ థింక్ గోస్ అరౌండ్ ఎంటైర్ ఓవర్ గ్రౌండ్ అన్ని కూడా తిరుగుతుంది అంటున్నాను. సో దానికి ఉన్న రూట్ ప్లాన్స్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సిమిలర్గా పోలీస్ కళ్యాణ మండపం సపోజ్ రైన్స్ పడతాయి, మనకి ఫోర్కాస్ట్ ఏమీ లేదు, బట్ ఉంటే ఒక ప్లాన్ బీగా ఏర్పాటు చేయడానికి కళ్యాణ మండపం చేసుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ పోలీస్. ఎనీ అదర్ ఐటమ్స్ టు బి టోల్డ్ ఆర్ టు బి డన్ అండ్ పోలీస్ అడిషనల్ స్పీకర్ అంతే కదా? అంతే సార్, ప్రస్తుతం చేస్తూ ఉంటాం. ఓకే. So last time కొన్ని ప్రిపరేషన్ కానీ చేశారు, some shows by the police మన October scheme last time చేశారు. Okay, so just see that if పిల్లలు వస్తే any display of your performance, any kind of arrangements can be done. ఒకసారి చెక్ చేసుకోండి. Okay, discuss with SP and some shows which can attract the kids, school kids పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇస్ ప్రోటోకాల్ అరేంజ్మెంట్, DRO and coordination section, printing of invitation cards and invitation to all the protocol people. మనకి లిస్ట్లో ఉన్న అందరికీ కూడా ఈ ప్రాపర్ ఇన్విటేషన్స్ వెళ్ళాలి. లోకల్ తహసీల్దార్, RDO అండ్ ఇక్కడ సెక్షన్, సో అందరూ కూడా ఒకసారి లిస్ట్ ప్రిపేర్ చేసి జాగ్రత్తగా ఎవరు మనం పిలుస్తున్నాము వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చోబెడతాము. వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ ఆఫీసర్స్, వాళ్ళ వస్తే పార్కింగ్ అండ్ అదర్ సపోర్ట్ ఇన్ ద పరేడ్ గ్రౌండ్ ఆ ఇష్యూ అని కూడా ఒకసారి కలెక్టరేట్ టీమ్ షుడ్ టేక్ కేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్. అది ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం. బుధవారం మధ్యాహ్న సమయం లుంగీలు, తలపాగా ధరించిన కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఒకరికి చివాట్లు పెడుతూ బలవంతంగా కార్యాలయంలోకి లాకెళ్తున్నారు. అతనేమో ప్రతిఘటిస్తూ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరుపులు, కేకలతో గందరగోళ వాతావరణం నెలకొంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియక సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. ధైర్యం చేసిన కొందరు ఎందుకు అతన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. తీసుకెళ్తున్న వారు మారువేషం
ఆపరేషన్లో ఉన్న ఏసీపీ అధికారులని వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నది గురిజేపల్లి వీఆర్ఏ జానీ భాష అని తెలిసి అవాక్కయ్యారు. అదుపులోకి తీసుకునే క్రమంలో జానీ భాష సోదరుడు, బంధువులు, ఏసీబీ సిబ్బందికి అడ్డుపడ్డారు. కార్యాలయం లోపలికి తీసుకెళ్లకుండా వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. త్రిపురాంతక మండలం రామసముద్రం గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి. ఈయనకు వైపాలెం మండలం గంగాపాలెం పంచాయతీ రామచంద్రపురం ఇలాకాలో ఎకరా 45 సెంట్ల పొలం తన తల్లి పేరుపై ఉంది. ఆ పొలాన్ని తన పేరుపై మ్యూటేషన్ చేసి పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు అర్జీ చేసుకున్నారు. అదే గ్రామంలో మరో చోట ఎకరా 95 సెంట్ల పొలం తన తండ్రి పేరిట ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకంలోని తప్పులు సరిచేయాలని మరో అర్జీ పెట్టుకున్నారు. ఈ పనులు చేయాలని గంగపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్ను సంప్రదించగా 25,000 లంచంగా ఇవ్వాలని అడిగారు. చివరికి 20,000 ఇస్తాయని చెప్పడంతో అంగీకరించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని నాగిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు నాగిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ప్రాంగణంలోని చెట్ల వద్ద ఉన్న వీఆర్ఓ కుమార్ నాయక్ 20,000 ఇవ్వబోయారు. అతను ఆ మొత్తాన్ని పక్కనే ఉన్న వీఆర్ఏ జానీ భాషకి ఇవ్వాలని సూచించారు. నాగిరెడ్డి ఆయనకు ఇవ్వబోగా అతను ఆ పక్కనే ఉన్న స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డికి ఇవ్వాలని చెప్పారు. చివరికి వెంకటేశ్వర రెడ్డి ఆ నగదు తీసుకుని జేబులో పెట్టుకున్నారు. దీంతో అక్కడే మారువేషంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు, సిబ్బంది కుమార్ నాయక్, జానీ భాష, వెంకటేశ్వర రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు సిహెచ్ శేషు, అపర్ణ, ఎస్ఏ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. నిలబడి మాట్లాడు చెప్పండి. మేము అడుగుతున్నా మీరు లోపల పట్టుకుంటుంటే మీరు మమ్మల్ని మేము పట్టుకుంటే మీ సమస్యలను మీ సమస్యలను ఏం చేయాలి ఉద్యోగం ఏం చేయాలి ఉద్యోగం చెప్పండి మీరు క్రీడాకారులు ప్రతిభను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్దామాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మేయర్ గంగా సుజాత అన్నారు. 18వ డివిజన్ వెంగముక్కలపాలెంలో ఆడుదామాంధ్ర ఆటల పోటీలో గెలిచిన క్రీడాకారులకు మేయర్ గంగా సుజాత టీ-షర్టులను అందజేశారు. గెలిచిన జట్టులను మండల స్థాయిలోకి పంపుతున్నామని మేయర్ తెలిపారు. గెలిచిన విజేతలకు కూడా బహుమతి ప్రదానం అందజేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారులకు ఇది మంచి చక్కటి అవకాశమని, ప్రతి ఒక్కరూ వారి ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జానీ, డివిజనల్ ఇంజనీర్ పద్మజ, నాయకులు సుధాకర్, హనుమారెడ్డి, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మరి మా యొక్క చెరుకుమపాలెం నుంచి గెలిచిన టీంకి అందరికీ మరి టీషర్ట్స్ క్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని గెలిచిన వాళ్ళకి మరి మండలానికి కూడా పంపిస్తున్నామండి. అయితే మరి గెలిచిన టీంకి కూడా మరి మా యొక్క నాయకులు వాళ్ళని ఉత్తేజపరచడం కోసం, ఉత్సాహం కోసం అని చెప్పేసి వాళ్ళు విన్నర్స్కి ఏమో 5,000 రూపాయలు, రన్నర్స్కి ఏమో 2,000 రూపాయలు మరి బహుమతిని కూడా ప్రదానం చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. నేను వాళ్ళని అభినందిస్తున్నాను. అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా అణగారిన వర్గాలకు కానీ, అదేవిధంగా రాజ్యాంగ రచన కానీ, మనది లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలతో కూడుకున్నది, అన్ని విధాల కులాలు కానీ మతాలు కానీ ఇంత దేశంలో కూడా ఎటువంటి విభేదాలు రాకుండా పరిపాలించుకుంటున్నామంటే అది ఆ యొక్క గౌరవ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే. అది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కూడుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం పేరు వచ్చేసరికి సామాజిక న్యాయ మహాశిల్పం అనే అది స్టాట్యూ అనేది ఆవిష్కరించబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 19వ తారీఖు విజయవాడలో. దానికోసం అదేవిధంగా ఇక్కడ సంతకాలు సేకరణ చేయడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఒక 5 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళను మన విజయవాడ తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏంటంటే ముగించుకోవడానికి మనమంతా సహకారం అందించాలి. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పరిపాలించుకుంటున్నామంటే. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులర్ చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజ్యలక్ష్మి తెలిపారు. ఒంగోలులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విధానంలో దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని రాజ్యలక్ష్మి తెలిపారు. అనవసరంగా మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని నిబంధనల మేరకు రెగ్యులర్ చేయడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ నమస్కారం అండి. నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతున్నాను. మరి మన శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ఎవరైతే అర్హులున్నారో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా వారందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఇది అందరూ గమనించండి. మీకు ఎవరన్నా దళారులు వచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయిస్తాము అని మీ దగ్గర మనీ అడిగినట్లయితే ఎవరికి మీరు అట్లాంటి ప్రలోభాలకి లోన్ కావద్దు. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదండి. రూల్ ప్రకారంగా ఈ యొక్క రెగ్యులరైజేషన్ అనేది అర్హత గల ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగికి కూడా చేయబడుతుంది. ఎవరైతే మన జీవో ప్రకారంగా అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఒక రెగ్యులరైజేషన్ జరుగుతుంది అని అందరికీ తెలియజేస్తున్నాము. ఎట్లాంటి ఆందోళనకి లోన్ కావద్దు, దళారుల యొక్క ప్రలోభాలకి లోన్ కావద్దు, అనవసరంగా మీరు మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. మొట్టమొదటి భారతీయ ముస్లిం మహిళా ఉపాధ్యాయుని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అక్షర ఉద్యమంలో పాల్గొని మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నూరుపోసిన ఫాతిమా షేక్ను స్మరించుకోవడం భారత పౌరులుగా గర్వించాలని ఓపీడీఆర్ నాయకులు చావల సుధాకర్ రావు అన్నారు. ముస్లిం మొట్టమొదటి ఉపాధ్యాయుని ఫాతిమా షేక్ జయంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట మంచి పుస్తకం ఆవరణలో నిర్వహించారు. ముస్లింల విద్య ఆవశ్యకత కోసం విశేషంగా కృషి చేశారన్నారు. 2021లో 8వ తరగతిలో ఫాతిమా షేక్ పాఠ్యాంశాన్ని చేర్చారని, 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషను నేర్పించడం మొదలుపెట్టారని, ఈ విషయంలో ఫాతిమా షేక్ కృషి ఎంతో ఉందన్నారు. అప్పట్లో అట్టడుగు వర్గాలకు విద్య బోధిస్తున్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పాఠశాలలకు ఎవరూ ఇంటిని ఇవ్వని సమయంలో ఫాతిమా తన ఇంటిని పాఠశాలగా వారికి అందజేశారని తెలిపారు. అటువంటి మహనీయురాలి జీవితాన్ని భావితరాలు తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, రచయిత్రి సూర్యకుమారి, బహుజన ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి సుందరం, రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు, ఎంఆర్పీఎస్ నాయకులు తోరటి ఆనంద్, జనరాజుపల్లి ఆంజనేయులు, ఆవుల సుబ్రహ్మణ్యం, కొటారి జనార్దన్, పిన్నిక శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ముస్లిం ఉపాధ్యాయురాలుగా ఉండి 190 సంవత్సరాల క్రితం ఒక సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి ఫాతిమా షేక్ను గురించి మనం జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఏమిటి దీని ప్రాధాన్యత అంటే, భారతదేశం ఇది హిందువుల దేశమే, ముస్లింలు సెకండరీ అనేటువంటి ప్రతిపుత్ర పరిస్థితులు, ఇది చాలా తప్పు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు ప్రధాన పాత్ర వహించారు. అట్లాగే ఫాతిమా షేక్ ఆ రోజు సావిత్రిబాయి పూలేతో పాటు అందరూ ఆడవాళ్ళకి చదువులు చెప్పడంలో,
స్కూళ్ళు ఏర్పాటు చేయడంలో వాళ్ళ ఆరోగ్య కార్యక్రమాలు చేయడంలో కూడా ఈమె సమానంగా చేసినది. అందువల్ల సావిత్రిబాయి పూలే యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా ఫాతిమా షేక్ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందరినీ ప్రజల్లో ప్రచారం చేసి అందరికీ తెలియపరచడం కోసం ఈ జయంత్యోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈనాడు ఉద్యోగస్తుల్లో కూడా ముస్లింలు కూడా బహుజన ఉపాధ్యాయులు, బహుజన ఉద్యోగులు అనేటువంటి పేరుతోటి ముందుకు రావడం అనేటువంటి చేయటం వాళ్ళు చొరవతోటి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. తీయని జ్ఞాపకాలకు బాదుషా, అభ్యుదయ భావాల పాదుషా, ఛాందసవాదులకు గోరి, నిరాశ్రయులైన ఫూలే దంపతులకు ఆశ్రయం ఇచ్చిన దర్గా, మగువుల మానసిక గాయాలకు దవాఖానా, దేశంలోనే ప్రథమ ఉపాధ్యాయుని సావిత్రిబాయి, ముస్లిం మహిళా లోకంలో ప్రథమ ఉపాధ్యాయుని. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మెను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్యలు సానుకూలంగా ఉండడంతో జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత 22 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన సమగ్ర శిక్షకు చెందిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించి పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమ్మెకు సంఘీభావం ప్రకటించిన ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులకు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, 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 సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. 22 రోజులు ఉద్యమం చేసిన అనంతరం ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు పిలిచిన అయినా కూడా అవి మాకు సాటిస్ఫై కాక మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించాము. నిన్న మినిస్టర్ గారు మళ్ళా నిన్న చర్చలకు పిలిచి మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత అనేది హెచ్ఆర్ పాలసీ దిశగా కమిటీ వేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే అన్ని విభాగాలు, పెరగనటువంటి విభాగాల వాళ్ళకి 23% జీతం పెంచుతానంటాము. అలాగే మా కామన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తానని చెప్పడం మూలంగా మేము ఈ రోజు నుంచి సమ్మె విరమించి మా యొక్క విధుల్లో చేరతామని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని పరిష్కారం దిశగా వెళ్ళినందుకు గాను వారికి ప్రత్యేకంగా మా ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు. అలాగే మాకు మా వెన్నటి ఉండి సహకరించినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ కూడా, అలాగే పోలీస్ మిత్రులు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు మా 22 రోజుల పోరాటాన్ని ప్రభుత్వం చేరే దిశగా, అలాగే ప్రజలకు తెలిసే విధంగా కూడా తెలియజేసినందుకు మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన అంబేద్కర్ సేవలను అందరికీ తెలియజేసేలా జనాభాగీదారీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు కలెక్టరేట్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్పందన హాల్లో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఒంగోలు బండ్లమిట్ట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో పాటు పలు ప్రైవేటు సంస్థల విద్యార్థులు, పలువురు గాయకులు, కళాకారుల ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ విఎస్ సుబ్బారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చిరు వ్యాపారులకు చేదోడుగా నిలిచేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 2020 నవంబర్లోను, రెండవసారి జూన్ 2021లో, మూడోసారి 2022లో జనవరి, ఆగస్టులో రుణాలు అందజేశారు. 2023లో జనవరిలో 6వ విడత అందజేయడం జరిగింది. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు కూడా వారి రుణకాల పరిమితి ముగియగానే సదరు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. 2023 జూలైలో 7వ విడత, 2024 జనవరిలో 8వ విడత జగనన్న తోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను జగన్మోహన్ రెడ్డి కళ్లారా చూశారు. చిరు వ్యాపారులు తోపుడు బండ్లతో సహా అందరికీ ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో నవరత్నాలలో భాగంగా చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. వడ్డీ వ్యాపారుల చెర నుండి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి ఏటా 10,000 వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించిన వారికి వారి ఖాతాల్లో చెల్లించిన వడ్డీని తిరిగి జమ చేశారు. ఏడాదిలో 2 సార్లు జనవరి, జూన్లో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని. జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలకు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం, వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది కూడా జరుగుతుంది. ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని, మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం. వీధి, తోపుడు బండ్లు, ఇతర చిరు దుకాణాల వ్యాపారాలు నిర్వహించుకునే మహిళలకు ఆర్థిక సాయంగా రుణం మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది. లబ్ధిదారులకు 0 వడ్డీ కింద 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. గత 2 ఏళ్లుగా దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల రుణాలు మంజూరు చేయించారు. ఈ ఏడాది పూర్తిగా బ్యాంకర్ల నుంచి మంజూరు చేయించారు. రెన్యువల్ కింద మరోసారి రుణానికి మరికొందరు తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులతో ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి వీక్షణ సమావేశం ద్వారా వడ్డీ జమను ప్రారంభించనున్నారు. జగనన్న తోడు 6వ విడత లాంచింగ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 11వ తేదీన జరిగే లాంచింగ్ ప్రోగ్రాంకి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అంటే ముందు 10,000 తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించడం జరిగింది. చెల్లించినటువంటి అమౌంట్ వడ్డీ అసలు చెల్లిస్తూ ఉంటారు వాయిదా రూపంలో. దానికి గాను ప్రభుత్వం
గ్రాంట్ రూపంలో అంటే వడ్డీ రియంబర్స్మెంట్ రూపంలో దీనిలో అర్బన్కి సంబంధించి రూరల్కి సంబంధించినటువంటి మెంబర్స్ లబ్ధి పొందినటువంటి స్ట్రీట్ వెండర్స్, కంప వ్యాపారం చేసుకున్న వాళ్ళు, చిరు వ్యాపారులందరూ కూడా కవర్ కావడం జరిగింది. జగనన్న తోడు పథకం మా వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని మహిళా చిరు వ్యాపారి నవీన తెలిపారు. ఇంటి వద్ద కూరగాయలు వ్యాపారం చేసుకుని రోజువారీ వడ్డీపై అప్పు తీసుకుని సాయంత్రానికి వడ్డీ అసలు కట్టేవారిమని, జగనన్న తోడు పథకం వచ్చిన తరువాత సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుని రుణాన్ని పొంది కొంత నగదును వ్యాపారంలోనూ కొంత నగదును బ్యాంకులో జమ చేసి అప్పు తీర్చామని, రుణమాఫీ కావడం జరిగిందని, జగనన్న తోడు మాకు చాలా ఉపయోగపడిందని హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం నవీన. నా గ్రూప్లో శ్రీ గురుదత్త సాయి సరస్వతి సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మాది గోపాలనగరం నుంచి మేము ఇంతకుముందు వ్యాపారం చేసుకునే వాళ్ళమి. వడ్డీకి డబ్బులు తీసుకొని మా ఇంటి పక్కన వాళ్ళ కాడ చాలా ఇబ్బంది పడుతున్నాము. వ్యాపారానికి సరిపోక లాభం రాక ఇప్పుడు జగనన్న తోడు అప్లై చేసుకున్నాము సచివాలయంలో. మాకు బ్యాంక్ నుండి డబ్బులు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు వడ్డీ కొంచెం భారం తగ్గింది, లాభం వస్తుంది. కొంచెం అకౌంట్లో వేసుకుంటున్నాము, కొంచెం అవి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. మాకు జగనన్న తోడు చాలా సహాయం చేసింది. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. గోపాల్ నగరంలో నివాసం ఉంటూ ఆకుకూరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని నాగలక్ష్మి అనే మహిళ తెలిపారు. వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యాపారం పెట్టి ఇబ్బందులు పడుతున్నామని, జగనన్న తోడు పథకం వచ్చిన తరువాత మాకు సచివాలయ సిబ్బంది దరఖాస్తు చేశారని, దాని ద్వారా 10,000 రూపాయలు నగదు తీసుకుని తిరిగి చెల్లించడం జరిగిందన్నారు. మరలా కొంత రుణాన్ని అందించి మా వ్యాపార అభివృద్ధికి జగనన్న తోడు పథకం చాలా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. గోపాల్ నగరం సెకండ్ లైన్ గ్రూపు శ్రీ సాయిరాం సశక్తి సంఘం. నేను ఆకుకూరల వ్యాపారం చేస్తున్నాను. ఇంటి దగ్గర పక్కన డబ్బులు తీసుకొని వడ్డీకి ఇట్లా వ్యాపారం చేస్తే ఏమీ లాభం లేదు. జగనన్న తోడు పథకం ద్వారా చాలా హెల్ప్ చేసింది. ఆయన దగ్గర ఇట్లా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసి బ్యాంకు ద్వారా డబ్బులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్నాను. డ్వాక్రా సంఘంలో సభ్యులుగా చేరి చిన్నపాటి వస్త్ర దుకాణాన్ని ఏర్పరచుకున్నారని పద్మ అనే మహిళ అన్నారు. మొదటిసారి 10,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకుని బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు. దుస్తుల వ్యాపారం ప్రారంభించిన సమయంలో అధిక వడ్డీకి అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించానని, వడ్డీ కడుతూ అసలు కట్టలేక ఇబ్బంది పడ్డామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం పెట్టిన తరువాత దాని ద్వారా నగదును రుణాన్ని తీసుకుని నెలవారీగా బ్యాంకుకు జమ చేయడం జరిగిందని, కొంత మాఫీ చేయడం జరిగిందని, ఈ పథకం బాగా ఉపయోగపడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. మాది గోపాల్ నగరం. మేము బట్టల వ్యాపారం చేస్తున్నాము. మేము బయటి వడ్డీకి తీసుకొచ్చుకొని బ్యాంకుల ద్వారా మళ్ళీ తర్వాత జగనన్న తోడు సచివాలయం ద్వారా ఆన్లైన్ చేసుకొని వాటిని తీసుకొచ్చుకొని సగం పెట్టుబడి పెట్టేసుకొని వాటి ద్వారా మేము ఇట్లాగా జీవనం సాగిస్తున్నాము. జగనన్న తోడు ఇట్లా ఈ పథకాన్ని కొత్తగా అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారని జగనన్న గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంప్రదాయ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బ్యాంకు ద్వారా రుణం అందజేయడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ లేకుండా ప్రభుత్వమే తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 79,043 మంది ప్రయోజనం పొందారన్నారు. 8 విడతల్లో జిల్లాలో 157.65 కోట్ల రుణాలు అందజేయడం జరిగిందన్నారు. 8వ విడతలో 18,166 మందికి 19.22 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. తీసుకున్న రుణం తిరిగి సక్రమంగా చెల్లించిన 24,171 మందికి 46.96 లక్షలు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జగనన్న తోడు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి మనకు రేపు 8th ఫేజ్ ఆనరబుల్ సీఎం గారు లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ జగనన్న తోడు పథకం ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రెడిషనల్ వృత్తి పని చేసే వాళ్ళకి, వీళ్ళకి ప్రభుత్వం 10,000 రూపాయల లోను బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తిరిగి చెల్లిస్తారో సక్రమంగా వాళ్ళకి ఆ విధంగా చెల్లించిన వాళ్ళకి అదనంగా 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,000 రూపాయలతో కలిపి 11,000
రెన్యువల్ లోన్ క్రింద ఇవ్వటం జరుగుతుంది. ఈ లోన్ మీద సంవత్సరానికి వచ్చేటటువంటి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే వీళ్ళు 18 సంవత్సరాలు దాటి ఉండాలి, సంవత్సరానికి 10,000 రూపాయల లోపు ఆదాయం కలిగి ఉండాలి. అలాగే వీళ్లకు ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్ట, 2 కలిపి 10 ఎకరాలైనా ఉండొచ్చు. 5x5 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలము ఉన్న షాపు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులవుతారు. రేపు జగనన్న తోడు కార్యక్రమం లాంచింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి యూనిక్ బెనిఫిషరీస్ మొత్తము ఈ లోన్ ఉపయోగించుకున్న వాళ్ళు 79,043 మంది. మొత్తము లోన్స్ 1,54,789. అన్ని దశల్లో కలిపి ఈ 8వ ఫేజ్ వరకు మనకు పంపిణీ చేసిన అమౌంట్ వచ్చి 157,65,00,000. ఒక 8th ఫేజ్ వరకు అయితే 18,166 మంది ఈ లోన్ వల్ల లబ్ధి పొందున్నారు. వీళ్ళకి 19,22,00,000 రూపాయలు అందజేయటం జరిగింది. అలాగే మొత్తము ఎంతమంది ఈ ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్కి అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారంటే 24,171 మంది ఉన్నారు. వీళ్లకు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ అమౌంట్ వచ్చి 46,96,000 రూపాయలు చెల్లించడం జరిగింది. నగరంలోని 18వ డివిజన్ సచివాలయ ప్రాంతంలో సామాజిక న్యాయం మహాశిల్పం అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేయర్ గంగాడ్ సుజాత హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల సేకరణ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరుగుతుందని, దానివల్ల వెనుకబడిన తరగతుల ప్రజలు ఉన్నత ఉద్యోగాలు చేయడం, సమాజంలో ఘోరంగా బతకడం జరుగుతుందన్నారు. ఈ నెల 19 విజయవాడలో జరిగే కార్యక్రమానికి డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జానీ, డివిజనల్ ఇంజనీర్ పద్మజ, జటా సుధాకర్, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను సత్యనారాయణ 10 నిమిషాలు మీటింగ్ కూర్చోండి. అందరూ రావాలి. అలాగే ఈ రోజున మరి సామాజిక న్యాయ మహాశిల్పం అనే కార్యక్రమంలో సంతకాల సేకరణ కోసమని మరి ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి చాలా సంతోషం. అందులో సంతకాల సేకరణ కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మరి వారిని గౌరవించుకోవడం కోసమని 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మరి
మన విజయవాడ నగరం నడిబొడ్డున పెట్టడం అనేది అది గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసిన బృహత్తర కార్యక్రమానికి వారికి ఇచ్చిన గౌరవానికి మరి మా గ్రామస్తులు కూడా మరి వారి అడుగులో అడుగుగా మేము వేస్తాం, మేమందరం కూడా అక్కడికి వస్తామని చెప్పడం, అలాగే మరి ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ విగ్రహావిష్కరణకు తల రావడానికి అందరూ కూడా సంసిద్ధం కావడం అనేది నేను మా యొక్క చెరుకంపాలెం 18వ డివిజన్ యొక్క ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా అంబేద్కర్ గారి యొక్క ఈ రోజున మనము అందరము కూడా ఈ రకంగా మరి 10 మందిలో తిరగలుగుతున్నాము, మంచి బట్టలు వేసుకున్నాము, చదవగలుగుతున్నాము, ఉద్యోగాలు చేయగలుగుతున్నాము అంటూ వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా మరి వారికి సామాజిక న్యాయం కోసమే, ఆర్థికంగా మరి పరిపుష్టి చెందడానికి కోసమైతేనేమండి, రాజ్యాధికారులు భాగస్వామ్యం అయితేనేమండి, ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారాగా మరి వెనుకబడిన వర్గాల వారికి మరి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని తెలుసుకొని మరి వారిని కూడా గౌరవించడానికి మరి మేమందరం తల రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మరి 125 అడుగుల విగ్రహాన్ని మరి అంత నడిబొట్టిన మరి అంత ఖరీదు 400 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా మరి గౌరవిస్తూ అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నగరంలోని మినీ స్టేడియంలో క్రికెట్ పోటీలు జరిగాయి. కార్యక్రమాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించి స్వయంగా కమిషనర్ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులు ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాదు బ్యాటింగ్ స్టార్ట్ చేయండి సార్. గెలిచారు గాంధీ రోడ్లో, గాంధీ రోడ్డు గెలిచి గాంధీ రోడ్డు లంబాడి గాంధీ రోడ్డు చూసి మళ్ళీ నెక్స్ట్ రాజాబాద్ మళ్ళీ రేపు గెలిస్తే క్రికెట్ కాకుండా మిగతా ఆటలు మిగతా గేమ్స్ ఎవరు రాలేదు. క్రికెట్కే వచ్చారు, బ్యాడ్మింటన్ ఏ గేమ్స్ రాలేదు. నెల రోజులుగా తమ హక్కుల కోసం సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం దుర్మార్గమైనదని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వివిధ పార్టీలు, వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి హామీని నెరవేర్చమని సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని వామపక్ష నేతలు అన్నారు. వారిని తొలగించి ప్రత్యామ్నాయంగా కొత్త వారిని చేర్చుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచన విరమించుకోవాలని, లేకుంటే అంగన్వాడీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రాష్ట్రంలో అనేక ఉద్యోగ సంఘాల, కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయని, వారి ఆగ్రహానికి గురికాక ముందే ఇచ్చిన హామీల నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలను బెదిరిస్తూ కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, అంగన్వాడీ ఉద్యమంపై
ప్రభుత్వ నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇతర శాఖల ఉద్యోగుల ద్వారా తాళాలు పగలగొట్టి బలవంతంగా అంగన్వాడీ తెరిచి కేంద్రాలను నడిపే చర్యను విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డివిఎన్ స్వామి, కామేపల్లి శ్రీనివాసరావు, మలగా రమేష్, మహమ్మద్ రఫీ, పాశ్వ వెంకటేశ్వర్లు, జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, జి రమేష్, నార్నె వెంకట సుబ్బయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. పైపెచ్చు ఈ సమ్మెను అణిచివేసేదానికోసంగా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా జీవో నెంబర్ 2ను తీసుకొని వచ్చి అదేవిధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్లను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంటే దౌర్జన్యంగా లేకపోతే నిర్బంధంగా కార్మిక ఉద్యమాల్ని లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని అణచివేయాలనేటువంటి ఆలోచనతో ఉండడం సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. సిపిఎం పార్టీగా అట్లాగే మిగతా ఉన్నటువంటి అన్ని వామపక్షాలు, మిగతా రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సంస్థలను అందరినీ కలుపుకొని విశాలమైనటువంటి మద్దతుతోటి ఈ యొక్క అంగన్వాడీ సమస్యని ఆ విధంగా పరిష్కారం చేయడం కోసంగా ప్రత్యక్ష కార్యాచరణకి దిగాల అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరించాలి. వాళ్ళ గ్రాడ్యుయేటీ కానీ జీతం పెంపుదల విషయం కానీ, అట్లాగే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలకు సంబంధించి కానీ, అట్లాగే ఇటువంటి అన్నీ కూడా అనేక రకాలైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ వర్గాల్లో అన్ని వర్గాల్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఏమాత్రము చేసే వాడు సమస్యను పరిష్కరించే పరిస్థితులు లేకుండా నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ఇది అంగన్వాడీ అనేది ఎమర్జెన్సీకి సంబంధించింది. తల్లులు పిల్లలు అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కాబట్టి తక్షణం మీరు ఉద్యోగంలో చేరాలి, మీ డ్యూటీలో చేరి మీరు వాళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, లేకుంటే అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఈరోజు వీధుల్లోకి రావడానికి రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్న దశలో ఈరోజు ప్రభుత్వం ఆలోచించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంగన్వాడీ కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏమైనాయో గతాన్ని ఒకసారి చరిత్రని ఒకసారి అవకారణ మరి తిరగవేయమని చెప్పి పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారమైన ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి వీళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ కానీ అలాగే వేతనాల పెంపుదల కానీ ఇవన్నీ కూడా అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం ఇలాంటి వీటి నిర్లక్ష్యం వహిస్తే అన్ని వర్గ ప్రజలు కలుపుకొని ఈ ప్రభుత్వం మెళ్ళొంతలకి సిద్ధంగా ఉన్నామని చెప్పి వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తాను. నెల రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఎస్మా లాంటి చట్టాలని అలాగే బెదిరింపులు అదిరింపులకు దిగుతూ ఉంది. ఇది సరైనది కాదు. వెంటనే చర్చలకు వచ్చి అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వాళ్ళ సమ్మెకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. 1000 అదనంగా 14,650 కనీసం ఇవ్వాల్సిన పరిస్థితి ఆయన ఇచ్చిన హామీ మేరకు అది కూడా ఇవ్వకుండా 31 రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతోటి ఒక సరైన విధానంలో చర్చలు జరపకుండా నిర్బంధంగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కలెక్టర్ల ద్వారా ఐసిడిఎస్ అధికారుల ద్వారా వాళ్ళని బెదిరిస్తూ ఈ ఉద్యమాన్ని అణగదొక్కే విధంగా చేస్తున్నందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఈ చర్యలు కనుక తీసుకోకపోతే దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ కూడా అన్ని పార్టీలు సహకారంతో మేము కూడా సంఘీభావం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పుట్టిన చిన్న పిల్లకాయలకైతేనేమి బాలింతలకైతేనేమి పిల్లకాయలకి దాదాపుగా వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ అలు పెరిగిన పోరాటం చేస్తున్న పుట్టే పిల్లలకు కూడా పౌష్టికాహారం ఇస్తూ అట్లాంటి వాటికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తుండటం చాలా బాధాకరమైన విషయం ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతానికి వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు. దానికోసం అంగన్వాడీ కార్యకర్తల కోసం జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే వరకు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఇది విస్తరించకుండా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా టీబీ కుష్టు ఎయిడ్ వ్యాధి నివారణ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ జన్యుపరంగా ఈ వ్యాధి వస్తుందని అన్నారు. లక్షణాలు ఏవీ లేని సికిల్ సెల్ క్యారియర్ బాధితుడు మరో సికిల్ సెల్ క్యారియర్ను బాధితురాలిని వివాహమాడితే సంతానానికి కూడా వస్తుందని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని అన్నారు. జిల్లాలో ముందస్తుగా గిరిజనులు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో 14,623 మందికి రక్త పరీక్షలు చేయడానికి జిల్లాకు 12,613 కిట్లు వచ్చాయని అన్నారు. ఈ పరీక్షల కోసం 126 మంది ఏఎన్ఎంలు 15 మంది మెడికల్ ఆఫీసర్లకు ఈ నెల 2వ తేదీనే శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇప్పటి వరకు 260 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా ఒకరిని క్యారియర్గా గుర్తించామని, అయితే వ్యాధి ఉన్నట్లు ఎవరిని గుర్తించలేదని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణతో పాటు క్యారియర్స్కు జెనెటిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించకుండా చూడవచ్చని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వ్యాధి లక్షణాలు వ్యాపించే అవకాశాలపై అన్ని గిరిజన గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ మాధురి, డిఈఓ సుబ్బారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కవర్ ఎంటైర్ హౌస్ టు హౌస్ మనం కవర్ చేస్తే ఖచ్చితంగా మనకు తగ్గుతుంది. మిగిలిన మెయిన్ ల్యాండ్లో ఇంత సికిల్ సెల్ అంత తీవ్రత ఉండదు. ఓకే, సో ఇన్ ఏజెన్సీ ఏరియాస్ వేర్ ఎవర్ దిస్ మలేరియా ప్రామినెంట్ ఉండే లొకేషన్స్లో ఈ ప్రామినెన్స్ కూడా ఉంటుంది. సో బేసికలీ వాట్ దే ఆర్ టెల్లింగ్ దిస్ జెనెటిక్ మ్యూటేషన్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ హై ప్రివలెన్స్ ఆఫ్ మలేరియా అంటున్నారు. ఓకే, సో మనకి ఏజెన్సీ ఏరియాస్లో ఈ పీవీటీజీస్ దే ఆర్ పూర్ పీపుల్, వాళ్ళని మనం 100% కవర్ చేస్తే ఐ థింక్ సికిల్ సెల్, ఎందుకంటే వాళ్ళ దగ్గరవే చాలా ఇంటర్ మ్యారేజ్ ఉంటాయి, క్లోజ్ కన్సాగ్నస్ మ్యారేజెస్ అని ఉంటాయి. సో అక్కడ మనం ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు రెడ్యూస్ ఇట్ దెన్ మళ్ళీ ఈ ప్రోగ్రెస్ ఈ వాట్ యు సే ఈ ప్రొపగేషన్స్ మనం తగ్గించవచ్చు. సో మీరు చెప్పిన నెంబర్స్ నాకు తక్కువ కనపడుతుంది. సో పీవీటీజీస్ ఒకసారి ఫోకస్ చేసుకోవచ్చు. సో 8-9 మండల్స్లో ఉంటారు వాళ్ళు. సో గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు, ఇక్కడ మార్కాపూర్, దోర్నాల, తురుప్రాంతకం, పుల్లాల చెరువు, పెద్దరవీడు. ఓకే, యాక్చువల్గా ఈ మండల్స్లో ఎక్కువగా చెంచులు, సుగారీస్ ఉన్నారు. యానాదిస్ వాళ్ళు ఇంక్లూడ్ కాలేదు. యానాదిస్ మెయిన్ ల్యాండ్లో ఉంటారు. యానాదిస్కి కూడా ఉంటుంది, బట్ వీలే ఇంపార్టెంట్. వీలే ఏజెన్సీ అంటే ఈ ట్రైబల్స్ అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు. సో మనకి హాట్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ, మలేరియా హాట్ స్పాట్స్ అంటే అటువైపు ఉందా? సో ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఎక్కువ సంఖ్యలో మనం కవర్ చేయవచ్చు. సో phase 2 తర్వాత వీ కెన్ బ్రింగ్ టు సమ్వేర్ ఎల్స్. ఈ డేటా ఒకసారి తెచ్చుకోండి. వాళ్ళ దగ్గర లైన్ లిస్టెడ్ సర్వే డేటా కూడా ఉంది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతమంది, వాళ్ళకున్న పేరు, ఊరు డీటెయిల్స్ అన్నీ కూడా ఐటీ దగ్గర ఉంది. ఆ డేటా తెచ్చుకొని ఆ హౌసెస్ అన్నీ మనం కవర్ చేస్తే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ కవర్ అయిపోతుంది. ప్రతి సచివాలయంలో సామాజిక న్యాయం మహాశిల్పం అనే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు ఆధ్వర్యంలో డివిజన్ సచివాలయంలో సామాజిక న్యాయం మహాశిల్పం అనే కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రచించారు. మనం ఒక ప్రజలకు ఏమి హక్కులు కావాలి, స్త్రీలకు స్మృతికి చిహ్నాలుగా ఆయన గుర్తుగా మరి 150 అడుగుల విగ్రహాన్ని మరి ప్రతి కుల మతాలకు అతీతంగా మరి భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఆయన డాక్టర్ అంబేద్కర్ గారిని గుర్తించుకోవాలి. ఈ కసితో, పట్టుదలతో, ఆయనకున్న తెలివితేటలతో, అపార జ్ఞానంతో ఎంతో కష్టపడి వీధి దీపాలు కూడా లేవు అప్పుడు, లాంతర్ దీపాలతో ఆయన చదువుకొని మరి అంత ఉన్నతమైన వ్యక్తి. అంటే చదువుకి, జ్ఞానానికి, పేదరికానికి, ఇబ్బందులకి, ఇరుకుకి లేకపోతే దీనికి ఏం సంబంధం లేదు. చదువు అనేది చాలా గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానం చదువుకుంటేనే మనకు వస్తుంది. ఆ చదువులు ఆయన చదువుల తల్లి అంటారు కదా, అట్లానే
ఆయన సరస్వతి పుత్రుడు, అంత గొప్పగా చదివిన వ్యక్తి. ఈ ప్రపంచంలో చదివిన ఆ చదువులకి మరి భారత ప్రభుత్వం అప్పట్లో మనకి బ్రిటిష్ వారు పరిపాలించిన సమయంలో మరి మనకి భారత ప్రభుత్వం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అప్పుడు ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఈ అంబేద్కర్ గారిని మన రాజ్యాంగం అంటే మనం కొత్తగా ఒక భారత ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనకు ఒక చట్టాలు న్యాయాలు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని తయారు చేయడం కోసం ఆ చట్టాన్ని తయారు చేయమని ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి మారుమూడి విక్టర్ ప్రసాద్ అని, దళిత బహుజనుల కోసం వివాహం కూడా చేసుకోలేదని అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అద్దంకి ప్రాంతంలోని దివ్యాంగులకు అల్పాహారం దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, డాక్టర్ యు దేవపాలన, హెచ్ఎంజి ఏడుకొండలు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణమూర్తి, రామకృష్ణ, విఎల్ లక్ష్మీనారాయణ, బండారు చంటి, అల్లడి ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దాదాపు నేను 70 నుంచి వస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో 10 మంది కమిషన్ చూసే నేను ఏ వ్యక్తి కూడా హైదరాబాద్ సీట్లు పెట్టి వచ్చేటి ఉండేది కాదు. అటువంటిది విక్టర్ ప్రసాద్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడైతే పెద్ద వర్గాలు అడగాడినటువంటి వర్గాల యొక్క కష్టాలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలు చేసి వాళ్ళ ఏకైక ఇంతకున్నటువంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేక వాళ్ళ ప్రభుత్వాన్ని బాధ్యత పెట్టి అటువంటి పరిస్థితిలో కూడా ఇద్దరు ఒక పార్టీ అధ్యయుడు కూడా ఈ దుప్పట్లను పంపిణీ చేయాల్సిందిగా అందరం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందరికీ కష్టాలుంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.